Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree second year, third sem physics subject. The paper title is Wave Optics. In this wave optics paper, there are 5 units. In previous class, I have explained about first unit aberrations, second unit interference. Now we are in third unit, and the third unit name is lasers and optical fibers. In this lasers and optical fibers, in previous class, I have explained about the abbreviation of laser and the definition of spontaneous absorption, spontaneous emission, stimulated emission, population inversion. Later, I have explained about components of laser. Later, I have explained about types of lasers. In these types of lasers, first I have explained about the important essay question. Write the construction and working of helium neon laser. అంటే ఈ లేజర్స్కి సంబంధించి లేజర్స్ మరియు దృశ్యతంతువులు లెసన్కి సంబంధించి యూనిట్కి సంబంధించి మీకు ముందు క్లాస్లో డెఫినేషన్స్ చెప్పడం జరిగింది. లేజర్ అంటే ఏంటి, ఎబ్రివేషన్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ ప్రేరిత శోషణం అంటే ఏంటి, స్వచ్ఛంద ఉద్గారం అంటే ఏంటి, ఉత్తేజిత ఉద్గారం అంటే ఏంటి, ఆ తర్వాత జనాభా విలోమం అంటే ఏంటి, లేజర్లో ఉండేటువంటి రకాలు కానివ్వండి, అదేవిధంగా లేజర్లో ఉండేటువంటి భాగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత లేజర్కి సంబంధించి ఎస్ఏ క్వశ్చన్, ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్గా హీలియం నియాన్ లేజర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అని చెప్పాను. వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ గ్యాస్ లేజర్ ఈజ్ హీలియం నియాన్ లేజర్. అది ఎస్ఏ క్వశ్చన్గా మనకి ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరుగుతుంది. నౌ టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ రూబీ లేజర్. రూబీ లేజర్ ఎగ్జామినేషన్లో రైట్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ రూబీ లేజర్, సాలిడ్ లేజర్ అని అడగడం జరుగుతుంది. అంటే ఘన లేజర్ అయినటువంటి రూబీ లేజర్ యొక్క నిర్మాణము మరియు పనిచేసే విధానం గురించి రాయండి అని 10 మార్క్స్కి ఎస్ఏ క్వశ్చన్గా అడగడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్లో హీలియం నియాన్ లేజర్ కానీ రూబీ లేజర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి పేపర్లో ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒకటి అయితే హీలియం నియాన్ లేజర్ కావచ్చు, లేదా రూబీ లేజర్ కావచ్చు. హీలియం నియాన్ లేజర్ని మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఈ క్లాస్లో పూర్తిగా మీకు రూబీ లేజర్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ రూబీ లేజర్. ఇన్ దిస్ సైడ్ హెడ్డింగ్ ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా డయాగ్రామ్ ఆఫ్ రూబీ లేజర్. రూబీ లేజర్ యొక్క డయాగ్రామ్ను వేయాలి. ఈ రూబీ లేజర్లో ఒక డిశ్చార్జ్ ట్యూబ్ ఉంటుంది, ఉత్సర్గ నాళం ఉంటుంది. ఆ ఉత్సర్గ నాళం లోపల ఒక రూబీ రాడ్ అనేది ఉంటుంది, రూబీ కడ్డీ. ఆ రూబీ కడ్డీ మీరు డయాగ్రామ్లో చూడండి. బాగా పైన ఉన్నటువంటి బాహ్యంగా ఉన్నటువంటి గొట్టం ఏంటంటే డిశ్చార్జ్ ట్యూబ్, ఉత్సర్గ నాళం. అది బయట నుండి చూడండి, అదంతా కూడా లోపల ఉన్నటువంటి ఒక కడ్డీలాగా ఉండి దాని మీద చుట్లు చుట్టబడి ఉన్నాయి చూడండి. ఆ కడ్డీని ఏమంటారంటే రూబీ రాడ్ అంటారు, రూబీ కడ్డీ అంటారు. ఆ రూబీ రాడ్కి మనకి చుట్లు చుట్టబడి ఒక జీనాన్ ఫ్లాష్ ట్యూబ్, జీనాన్ ఇక్కడ ఉత్సర్గనాళం, జీనాన్ ఫ్లాష్ ట్యూబ్ ప్రకాశవంతమైనటువంటి నాళం మనకి దీనికి ఈ కడ్డీకి చుట్టబడి ఉంటుంది పటంలో చూపినట్లుగా. తర్వాత ఆ ఫ్లాష్ ట్యూబ్ అనేది ఒక పవర్ సప్లైకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ తర్వాత డయాగ్రామ్లో మనం ఇంకా పరిశీలించినట్లయితే కూలింగ్ ఏజెన్సీలు ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకటి, రైట్ హ్యాండ్ సైడ్ ఒకటి. ఎందుకు సార్ ఆ కూలింగ్ ఏజెన్సీలు అంటే మనకి ఇక్కడ పవర్ సప్లై కలిపినప్పుడు రూబీ రాడ్ అనేది బాగా వేడెక్కుతుంది.
తద్వారా జీనాన్ ఫ్లాష్ ట్యూబ్ కూడా చాలా ప్రకాశవంతంగా ఉండి అది కూడా చాలా హీట్ అవుతుంది, వేడెక్కడం జరుగుతుంది. అవి పగిలిపోకుండా లోపలికి చల్లని నీళ్ళని, శీతలీకరణం చెందించినటువంటి నీళ్ళని, కూలింగ్ వాటర్ని లోపలికి పంపిస్తూ ఉంటారు. సో ఆ గొట్టం పగిలిపోకుండా ప్రికాషనరీ మెజర్ కోసం ఇక్కడ కూలింగ్ని పంపుతూ ఉంటాము. ఇది మనకి ఇక్కడ ఈ యాపేటకి సంబంధించిన డిస్క్రిప్షను. తర్వాత రూబీ కడ్డీ నుంచి బయటికి లేజర్ కిరణాలు అనేవి వచ్చే మార్గం ఏదైతే ఉందో వాటిని యారో మార్కులో మీకు చూపించడం జరిగింది. రైట్, మరలా రూబీ లేజర్ యొక్క పటం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇనీషియల్గా ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకోవాలి. ఆ డిశ్చార్జ్ ట్యూబ్ లోపల రూబీ రాడ్ తీసుకోవాలి. ఆ రూబీ రాడ్ మీద జీనాన్ ఫ్లాష్ ట్యూబ్ చుట్టబడి ఉంటుంది. ఆ జీనాన్ ఫ్లాష్ ట్యూబ్ని పవర్ సప్లైకి కనెక్ట్ చేయాలి, అంటే విద్యుత్ ప్రవాహానికి కనెక్ట్ చేయాలి. లేటర్ ఆ ఫ్లాష్ ట్యూబ్ ఏదైతే ఉందో అది వేడెక్కడం వల్ల అది పగిలిపోకుండా ఉండటానికి చుట్టూ ఒక కూలింగ్ బాత్ని ఏర్పాటు చేయాలి, కూలింగ్ వాటర్ని పంపుతూ ఉండాలి. ఈ రకంగా ఆ రూబీ రాడ్కి మీరు గమనించినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడు ఒక కంప్లీట్లీ ఫుల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడు పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ ఉంటుంది. సో పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ వైపుగా లేజర్ కాంతి అనేది బయటికి బహిర్గతం అవటం జరుగుతుంది. ఓకే, మనకి కమింగ్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రూబీ లేజర్, CONSTRUCTION, అది TRA కాదు. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రూబీ లేజర్ ఈజ్ షోన్ ఇన్ ద అబౌవ్ ఫిగర్. It consists of 3 main parts. They are ruby crystal acts as active working substance. A fully reflected mirror is arranged left hand side of the rod, and a partially reflected mirror is arranged right hand side of the rod. మరలా చెప్తున్నాను. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రూబీ లేజర్ ఈజ్ షోన్ ఇన్ ద అబోవ్ ఫిగర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 మెయిన్ పార్ట్స్. దే ఆర్ రూబీ క్రిస్టల్ యాక్ట్స్ యాజ్ ఏ వర్కింగ్ సబ్స్టెన్స్. ఏ ఫుల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ ఈజ్ అరేంజ్డ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద రాడ్, and a partially reflected mirror is arranged on right hand side of the rod. అంటే రూబీ లేజర్కి సంబంధించినటువంటి ప్రయోగ అమరిక యొక్క నిర్మాణం పటంలో చూపబడింది. ఈ రూబీ లేజర్లో ముఖ్యంగా 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. దానిలో మనకి రూబీ క్రిస్టల్, రూబీ రాడ్ అనేది యాక్టివ్ వర్కింగ్ సబ్స్టెన్స్గా పనిచేస్తుంది. ఇక్కడ రూబీ స్ఫటికం అనేది, రూబీ రాడ్ అనేది, రూబీ కడ్డీ అనేది ఇక్కడ క్రియాశీలక పనిచేసే పదార్థంగా, క్రియాశీలక యానకంగా పనిచేస్తుంది. తర్వాత ఏ ఫుల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ ఈజ్ అరేంజ్డ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది రాడ్. అంటే పూర్తిగా పరావర్తనం చెందించేటువంటి ఒక దర్పణం అంట ఆ కడ్డీ యొక్క ఎడమ చేతి భాగాన్న అమర్చి ఉంచుతారు. అదేవిధంగా ఒక పాక్షిక పరావర్తన దర్పణాన్ని అంట ఆ కడ్డీ యొక్క కుడి చేతి భాగాన్న అమర్చి ఉంచాలి. అది మనకు డయాగ్రామ్లో కూడా చూపించడం జరిగింది. అది ఫస్ట్ పారా. నౌ కమింగ్ టు ద సెకండ్ పారా. ఇన్ కన్స్ట్రక్షన్, నిర్మాణంలో రెండో పారా తీసుకున్నప్పుడు రూబీ రాడ్ ఈజ్ ఏ క్రిస్టల్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 and chromium oxide Cr2O3.
The ruby crystal contains of 0.5 chromium ions Cr plus 3 which are in pink color. The ruby rod is length of 4 centimeter and diameter 0.5 centimeter. The ruby rod is surrounded by xenon flash tube. Again, ruby rod is a crystal of aluminum oxide Al2O3 and chromium oxide Cr2O3. The ruby crystal contains 0.5% chromium ions which are in pink color. The ruby rod is a length of 4 centimeter and diameter 0.5 centimeter. The ruby rod is surrounded by xenon flash tube. అంటే ఇక్కడ రూబీ కడ్డీ అనేది అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 మరియు క్రోమియం ఆక్సైడ్ Cr2O3 ల యొక్క మిశ్రమం రెండిటితో కలిపి తయారు చేయబడుతుందంట. రూబీ స్ఫటికంలోనంట 0.5% క్రోమియం అయాన్స్ ఉండడం వల్ల, క్రోమియం అయాన్స్ పింక్ కలర్లో ఉండడం వల్ల రూబీ కడ్డీ కూడా పింక్ కలర్లో కనిపిస్తూ ఉంటుందంట. ద రూబీ రాడ్ ఈజ్ లెంత్ ఆఫ్ 4 సెంటీమీటర్. రూబీ కడ్డీ యొక్క పొడవు 4 సెంటీమీటర్లు, చాలా తక్కువ. మరియు డయామీటర్ వ్యాసం మరింత తక్కువ, 0.5 సెంటీమీటర్. లెంత్ 4 సెంటీమీటర్ అంట, డయామీటర్ 0.5 సెంటీమీటర్ అంట. రైట్. ద రూబీ రాడ్ ఈజ్ సరౌండెడ్ బై xenon ఫ్లాష్ ట్యూబ్. అంటే ఈ రూబీ గొట్టం అంతా కూడా మనకి xenon ప్రకాశవంతమైన గొట్టం చేత అంత చుట్టబడి ఉంటుంది. దాని డయాగ్రామ్లో కూడా మీకు చూపించాను. లేటర్ కమింగ్ టు ద థర్డ్ పారా. When xenon flash tube is connected to power supply, then it provides optical pumping. Then chromium ions will go to higher energy level and population inversion takes place. In this process, heat energy is released and it is removed by cooling arrangement. Again, when xenon flash tube is connected to power supply, then it provides optical pumping. Then chromium ions will go to higher energy level and population inversion takes place. In this process, heat energy is heat energy is released and it is removed by cooling arrangement. అంటే ఇక్కడ ఈ xenon ప్రకాశవంతమైనటువంటి గొట్టం, ఫ్లాష్ గొట్టాన్ని మనం పవర్ సప్లైకి కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ అది దృశ్య పంపింగ్కి కారణమవుతుందంట. అంటే ఏంటంటే ఈ మిశ్రమంలో ఉన్నటువంటి క్రోమియం అయాన్స్ అంట భూస్థాయి నుంచి ఉత్తేజిత స్థాయికి వెళ్ళడం జరుగుతుందంట. ఇక్కడ అడుగుతాడు, ఆసక్తిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా అడిగాడు. రూబీ లేజర్లో మనకి చర్యలో పాల్గొనేటువంటి అయాన్స్ ఏంటి అంటే క్రోమియం అయాన్స్. ఓకే, సో ఇక్కడ ఈ క్రోమియం అయాన్స్ అనేది విల్ గో టు హయ్యర్ ఎనర్జీ స్టేట్, అంటే అధిక శక్తి స్థాయికి వెళ్ళటం జరుగుతుంది. సో ఈ రకంగా అధిక శక్తి స్థాయికి వెళ్ళినటువంటి క్రోమియం అయాన్స్ చాలా ఎక్కువగా అక్కడ ఉండడం వల్ల పాపులేషన్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్, జనాభా విలోమం అనేది జరుగుతుంది. అగైన్ xenon ఫ్లాష్ గొట్టాన్ని పవర్ సప్లై కనెక్ట్ చేయడం ద్వారా క్రోమియం అయాన్స్ అనేవి ఉత్తేజం చెందిన క్రోమియం అయాన్స్ భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయికి వెళ్తాయి.
అలా ఉత్తేజిత స్థాయికి వెళ్ళినటువంటి క్రోమియం అయాన్స్ అక్కడ ఎక్కువ కాలం ఉండడం వల్ల పాపులేషన్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది, జనాభా విలోమం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ ప్రాసెస్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, అంటే పవర్ సప్లై కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ క్రోమియం అయాన్స్ ఉత్తేజం చెందడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఒకదానితో ఒకటి కొలిజన్ వల్ల. మరి ఆ హీటు అలాగే ఉండిపోయింది అనుకోండి, ఆ ఉత్సర్గనాళం కావండి లేదా ఫ్లాష్ ట్యూబ్ కానివ్వండి పగిలిపోవడం జరుగుతుంది. మరి వాటిని రెమెడీ చేయడానికి, తగ్గించడానికి ఇక్కడ ఒక కూలింగ్ అరేంజ్మెంట్ని అరేంజ్ చేస్తారు. ఇట్ కెన్ బి రిమూవ్డ్, దట్ హీట్ కెన్ బి రిమూవ్డ్ బై యూజింగ్ కూలింగ్ అరేంజ్మెంట్. ఆ ఉష్ణాన్ని తగ్గించడానికి ఇక్కడ శీతలీకరణ అమరికను అమర్చడం జరుగుతుంది. దాని డయాగ్రామ్లో చూపించాము. రైట్, ఇలాట వర్కింగ్ ఆఫ్ ఏ రూబీ లేజర్. మీరు రూబీ లేజర్ యొక్క పనిచేసే విధానాన్ని గమనించినప్పుడు ఇప్పుడు ఒక డిస్క్రిప్షన్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ చెప్పుకున్నాము ఆ డయాగ్రామ్కి సంబంధించి, రూబీ కడ్డీకి సంబంధించి. ఇప్పుడు మనకి అందులో ఉండేటువంటి ప్రాసెస్ అసలు ఏంటి, పనిచేయ విధానం ఏ విధంగా ఉంటుంది అని తీసుకున్నప్పుడు ఇనీషియల్గా మనకి ఇక్కడ E1 E2 అనేటువంటి ఎనర్జీ లెవెల్స్ వేశాను, అండ్ E3 ఎనర్జీ లెవెల్స్ వేశాను. E1 E2 అండ్ E3. ఓకే, E1 ఈజ్ గ్రౌండ్ స్టేట్, E2 ఈజ్ మెటాస్టేబుల్ స్టేట్ అండ్ E3 ఈజ్ హైయర్ ఎనర్జీ స్టేట్. ఓకే, ఇప్పుడు మనం జీనాన్ ఫ్లాష్ గొట్టాన్ని పవర్ సప్లై కలిపినప్పుడు E1లో ఉన్నటువంటి అల్యూమినియం అయాన్స్ అన్నీ కూడా E3కి జంప్ చేస్తాయి. ఓకేనా, ఆ రకంగా ఉత్తేజం చెందినటువంటి ఆ అల్యూమినియం పరమాణువులు ఏం చేస్తాయంటే, అల్యూమినియం అయాన్లు క్రోమియం అయాన్లు ఉత్తేజం చెందిస్తాయి. ఆ క్రోమియం అయాన్లు ఇప్పుడు భూస్థాయిలో ఉన్నటువంటి క్రోమియం అయాన్లు, E1లో ఉన్నటువంటి క్రోమియం అయాన్లు కాస్త E3లోకి వెళ్ళడం జరుగుతుంది, అంటే హైయర్ ఎనర్జీ స్టేట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువ సమయం అక్కడ ఉండలేవు మరలా క్రోమియం అయాన్లు, Cr+3 అయాన్స్. సో అవి మరలా కిందకి జంప్ చేస్తాయి. సో అలా జంప్ చేసేటప్పుడు ఇక్కడ ఒక మెటాస్టేబుల్ స్టేట్ని ఉంచడం జరుగుతుంది E2. ఎందుచేతన అంటే హైయర్ ఎనర్జీ స్టేట్లో యాటమ్స్ ఎక్కువగా ఉండేటట్టు చేయటానికి. ఆ క్రోమియం యాటమ్స్ E2లో ఎక్కువ సమయం ఉంటాయి, అలా ఉండేటట్లు చేయటానికి అక్కడ ఒక మెటాస్టేబుల్ స్టేట్ని ఏర్పరుస్తాము. మరలా మెటాస్టేబుల్ స్టేట్లో క్రోమియం అయాన్స్ ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్డ్ టు గ్రౌండ్ స్టేట్. సో ఆ రకంగా పాపులేషన్ ఇన్వర్షన్ జరుగుతుంది. సో మరలా కొంత సమయం తర్వాత ఆ E2లో ఉన్నటువంటి మెటాస్టేబుల్ స్టేట్లో ఉన్నటువంటి క్రోమియం అయాన్స్ లోయర్ ఎనర్జీ స్టేట్కి జంప్ చేస్తాయి. సో జంప్ చేసినప్పుడు ఫోటాన్ని రిలీజ్ చేస్తాయి. ఇట్ ఈజ్ కాల్డ్ లేజర్ బీమ్. ఇట్ ఈజ్ కాల్డ్ రూబీ లేజర్ బీమ్ ఆఫ్ వేవ్ లెంత్ 6943 యాంగ్స్ట్రామ్స్. మనకు అక్కడ దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఎంతంటే, ఆ రూబీ లేజర్ యొక్క కాంతి తరంగ దైర్ఘ్యం ఎంతంటే 6,943 యాంగ్స్ట్రామ్లు. చాలాసార్లు ఆ సర్టిఫికెట్ అడిగాడు, ద వేవ్ లెంత్ ఆఫ్ రూబీ లేజర్ ఈజ్ అని. సార్ రైట్, ముందుగా మీరు డయాగ్రామ్లో పరిశీలిస్తే ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్లో E1 నుంచి E2 E3కి డైరెక్ట్గా అల్యూమినియం అయాన్స్ జంప్ చేసే ప్రక్రియని పంపింగ్ అంటున్నారు. దాన్ని ఫస్ట్ ప్రాసెస్ అంటారు, పంపింగ్. సో ఈ అల్యూమినియం అయాన్స్ పంప్ అవుతాయి విత్ ఏ వేవ్ లెంత్ 5500 యాంగ్స్ట్రామ్స్. Later, these excited aluminum ions will excite chromium ions. Then chromium ion jumps to E1 to E3. After certain time, minimum time, chromium ion jumps to E3 to E2. Then the process is called radiationless transition. వికిరణ రహిత మనకి ఇక్కడ ట్రాన్సిషన్ అంటారు. ఓకే, తర్వాత ఆ E2లో మెటాస్టేబుల్ స్టేట్లో
మధ్యంతర స్థిరత్వ స్థాయిలో ఉన్నటువంటి యాటమ్స్ గ్రౌండ్ స్టేట్కి జంప్ చేస్తాయి. అలా జంప్ చేసినప్పుడు ఫోటాన్ని రిలీజ్ చేస్తాయి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ రూబీ లేజర్ బీమ్ and its wavelength is 6943 angstroms. Okay, right. Now coming to the explanation, working. The energy level diagram of ruby laser is shown in the figure. ఇక్కడ రూబీ లేజర్కి సంబంధించినటువంటి శక్తి స్థాయి పటాన్ని మనకి డయాగ్రామ్లో చూపించడం జరిగింది. The energy level diagram of ruby laser is shown in the figure. In this figure, E1, E2 and E3 represents energy levels of chromium ions. In normal state, chromium ions are in lower energy state E1. When the ruby crystal is excited with a light of xenon flash tube, then atoms are excited into upper energy level E3. Okay, malla cheptunanu. The energy level diagram of ruby laser is shown in the figure. In this figure, E1, E2 and E3 represents energy levels of chromium ions. In normal state, chromium ions are in lower energy level E1. When the ruby crystal is excited with a light of xenon flash tube, then atoms are excited into upper energy level E3. అంటే మనకి ఇక్కడ రూబీ లేజర్కి సంబంధించి E1, E2, E3 అనేవి ఇక్కడ శక్తి స్థాయిలు, రైట్. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఇన్ నార్మల్ స్టేట్, సాధారణ స్థితిలోనంట క్రోమియం యాటమ్స్ అన్నీ కూడానంట లోయర్ ఎనర్జీ స్టేట్లో ఉంటాయంట. అంటే క్రోమియం అయాన్స్ అన్నీ కూడా భూస్థాయిలో ఉంటాయంట. ఇప్పుడు రూబీ కడ్డీని ఉత్తేజం చెందించినప్పుడు విత్ ఏ xenon ఫ్లాష్ ట్యూబ్, జీనాన్ ప్రకాశవంతమైన గొట్టంతో మనం రూబీ కడ్డీని ఉత్తేజం చెందించినప్పుడు ఆ క్రోమియం యాటమ్స్ అంతా E3 అనేటువంటి ఉత్తేజిత స్థాయిలోకి జంప్ చేయటం జరుగుతుంది. రైట్. నౌ కమింగ్ టు ది సెకండ్ పారా, ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎనర్జీ లెవెల్ E1 to E3 ఈజ్ అండ్ ఆప్టికల్ పంపింగ్. అంటే ముందుగా మనకి E1లో ఉన్నటువంటి క్రోమియం అయాన్లు E3కి డైరెక్ట్గా జంప్ చేస్తాయి. దాన్ని ఆప్టికల్ పంపింగ్ అంటున్నాడు. ఈ ఆప్టికల్ పంపింగ్, దృశ్య పంపింగ్, ఇది ఎవరు చేస్తారు అంటే అల్యూమినియం యాటమ్స్, రైట్. ద ట్రాన్సిషన్ ఫ్రమ్ హైర్ ఎనర్జీ స్టేట్ E3 టు మెటాస్టేబుల్ స్టేట్ E2 is radiationless. The metastable state has much longer lifetime. Due to optical pumping, the number of ions in the excited state E2 greater than number of atoms in the ground state E1. Hence, population inversion takes place. Again, the transition from energy level E1 to E3 is an optical pumping. The transition from higher energy state E3 to metastable state is radiationless. The metastable state has much longer lifetime. Due to this optical pumping, number of atoms in the excited state E2 greater than number of atoms in the ground state E1. Hence, population inversion takes place. Hence, population inversion takes place. Again, ఇక్కడ మనకి
రెండో పారా గురించి డిస్కషన్ చేసుకున్నప్పుడు క్రోమియం అయాన్స్ E1 నుంచి E3కి డైరెక్ట్గా జంప్ చేసే ప్రక్రియని దృశ్య పంపింగ్ అంటున్నారు. ఆ దృశ్య పంపింగ్ జరగడానికి మనకు అల్యూమినియం యాటమ్స్ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉత్తేజిత స్థాయి E3లో ఉన్నటువంటి క్రోమియం అయాన్స్ E2 అంటే మధ్యంతర స్థిరత్వ స్థాయి. సో ఆ మధ్యంతర స్థిరత్వ స్థాయి E2కి జంప్ చేసే ప్రక్రియను ఏమంటున్నాడంటే రేడియేషన్ లెస్ అంటే వికిరణ రహిత ట్రాన్సిషన్ అంటున్నాడు. రేడియేషన్ లెస్ ట్రాన్సిషన్ అంటున్నాడు, రైట్. ఇప్పుడు ఈ మధ్యంతర స్థిరత్వ స్థాయిలో ఉన్నటువంటి ఆ క్రోమియం పరమాణువుల యొక్క సగటు జీవిత కాలం చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సమయం ఉంటుంది. ఓకే, E3లో ఎక్కువ సమయం ఉండలేవు కానీ క్రోమియం అయాన్స్ E2లో ఎక్కువ సమయం ఉంటాయి. Now, due to optical pumping, the number of atoms in the excited state E2 greater than the number of atoms in the ground state E1. ఈ రకమైనటువంటి దృశ్య పంపింగ్ వల్ల ఉత్తేజిత స్థాయిలో ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య E2లో ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య ఈ భూస్థాయిలో ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య కంటే E1 కంటే ఎక్కువగా ఉంటాయి. అంటే N2 గ్రేటర్ దాన్ N1 అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ పాపులేషన్ ఇన్వర్షన్. దీన్నే ఇక్కడ జనాభా విలోమం అని చెప్పడం జరుగుతుంది, రైట్. కమింగ్ టు ద లాస్ట్ పారా, వెన్ ద అయాన్ జంప్స్ ఫ్రమ్ మెటాస్టేబుల్ స్టేట్ టు గ్రౌండ్ స్టేట్, దెన్ ఎమిట్స్ ఏ ఫోటాన్ ఆఫ్ వేవ్ లెంత్ 6943 angstroms. This photon travels through the ruby rod and reflected from one end and comes from the other end. This process is repeated again and again. Then an amplified strong laser beam is obtained. ED ఉంది, NED అది obtained. Again, when the ion jumps from metastable state to ground state, then emits a photon of wavelength 6943 angstroms. This photon travels through the ruby rod and reflected from one end and comes from other end. This process is repeated again and again. Then a amplified strong laser beam, ruby laser beam is obtained. ఇక్కడ ఏమంటున్నాడంటే మధ్యంతర స్థిరత్వ స్థాయిలో ఉన్నటువంటి క్రోమియం అయాన్స్ భూస్థాయిలోనికి పడిపోయినప్పుడు ఒక ఫోటాన్ని బయటికి ఉద్గారిస్తాయంట. దాని యొక్క తరంగ దైర్ఘ్యం 6943 యాంగ్స్ట్రామ్లు అంట. అలా బయటికి విడుదలైనటువంటి ఉద్గారమైనటువంటి ఫోటాన్లంట రూబీ కడ్డీ ఇరువైపులా అటు ఇటు ప్రయాణిస్తాయంట, కుడి ఎడమ వైపుగా. ఇప్పుడు రూబీ కడ్డీ యొక్క ఎడమ వైపుగా ప్రయాణించినటువంటి ఫోటాన్కి అక్కడ అడ్డుగా పూర్తి పరావర్తన దర్పణం ఉండడం వల్ల అది వెనకకు మరలుతుందంట. వెనకకు మరలి పాక్షికంగా పరావర్తనం చెందించేటువంటి దర్పణం వైపుగా బయటకు బహిర్గతం అవుతాయంట, బయటికి రావడం జరుగుతుందంట. సో ఈ రకంగా ఈ ప్రోటాన్ ముందుకు వెళ్ళటం, వెనక్కి వెళ్ళటం, మళ్ళా ముందుకు వచ్చి ఆ పాక్షిక పరావర్తన దర్పణం గుండా ముందుకు రావడం ద్వారా ఇక్కడ లేజర్ లైట్ అనేది బయటికి బహిర్గతం అవుతుందంట. ఏ స్ట్రాంగ్ యాంప్లిఫైడ్ అంటే బలంగా ఆవర్తనం చేయబడినటువంటి ఇక్కడ రూబీ లేజర్ కాంతి అనేది బయట బహిర్గతం అవుతుందంట. దాని యొక్క తరంగ దైర్ఘ్యం 6943 యాంగ్స్ట్రామ్స్. ఇట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఏ రూబీ లేజర్. సో చూడండి ఒకసారి అందరూ కూడా,
ముందుగా రూబీ లేజర్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ రాయమన్నప్పుడు డయాగ్రామ్ వేయాలి. రూబీ కడ్డీ ఉంటుంది. కడ్డీకి ఆ చివర ఈ చివర దర్పణాలు ఉన్నాయి. రూబీ కడ్డీ పింక్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఇందులో అల్యూమినియం క్రోమియం అయాన్స్ ఉంటాయి, Al2O3 Cr2O3. క్రోమియం అయాన్స్ పింక్ కలర్లో ఉండడం వల్ల రూబీ కడ్డీ పింక్ కలర్లో ఉంటుంది. రూబీ కడ్డీ చుట్టూ ఫ్లాష్ ట్యూబ్ చుట్టేస్తారు, దాన్ని పవర్ సప్లై కనెక్ట్ చేస్తారు. తద్వారా క్రోమియం అయాన్స్ భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి మధ్యంతర స్థిరత్వ స్థాయికి పడిపోయి అక్కడి నుంచి భూస్థాయిలోకి కిందకి పడిపోవడం ద్వారా ఇక్కడ ఫోటాన్ విడుదలవడం ద్వారా ఆ ఫోటాన్ బీమ్ని ఇక్కడ రూబీ లేజర్ బీమ్గా పరిగణించడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ రూబీ లేజర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. లేటర్ అప్లికేషన్స్ ఆఫ్ లేజర్స్. లేజర్స్ యొక్క అనువర్తనాలు గురించి వివరించండి అని అడగడం జరుగుతుంది. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ లేజర్స్? లేజర్స్ యొక్క ఉపయోగాల గురించి రాయండి, లేదా లేజర్స్ యొక్క అనువర్తనాల గురించి రాయండి. మనకి లేజర్ లైట్ యొక్క ప్రాపర్టీస్ తెలుసు. అది మోనోక్రోమాసిటీని కలిగి ఉంటుంది, డైరెక్షనాలిటీ ఎక్కువగా ఉంటుంది, ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అవి డిస్పర్షన్ చెందకుండా ఎక్కువ దూరం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. మనకి లేజర్ లైట్స్ గురించి చూస్తూ ఉంటాం రియల్ లైఫ్లో. లేజర్స్ లైట్ చాలా తక్కువ ఖరీదుకే మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. ఆ లేజర్ లైట్ని మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు చాలా దూరం స్ట్రైట్గా వెళ్తూ ఉంటాయి. రెడ్ కలర్ కావచ్చు, గ్రీన్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్ కావచ్చు, ఒకే కలర్ ఉంటుంది. మోనోక్రోమాసిటీ అనుకున్నాం కదా. సో ఈ రకంగా దే హ్యావ్ హై డైరెక్షనాలిటీ, హై మోనోక్రోమాసిటీ, హై డిగ్రీ ఆఫ్ కోహరెన్స్ అండ్ తక్కువ డిస్పర్షన్ కలిగి ఉంటాయి. ఇప్పుడు అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఈ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ యొక్క నిత్య జీవితంలో వీటి యొక్క ఉపయోగాలు ఏంటి, వీటి యొక్క అనువర్తనాలు ఏంటి అని కూడా అడగడం జరుగుతుంది. సో ఇన్ దిస్ లేజర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్ యాజ్ ఫాలోస్. ఈ లేజర్ కాంతి కిరణాలంట వివిధ బ్రాంచెస్లో, సైన్స్లో వివిధ బ్రాంచెస్లో ఉపయోగిస్తూ ఉంటారు. చాలా చోట్ల ఉపయోగిస్తూ ఉంటారు. ఈ లేజర్ బీమ్స్ యొక్క అప్లికేషన్స్ని వివిధ బ్రాంచెస్లో ఉపయోగిస్తూ ఉంటాం, రైట్. అందులో ఫస్ట్ బ్రాంచ్ కమ్యూనికేషన్, తెలుగులో సమాచారము అంటారు, లేదా సమాచార వ్యవస్థ. లేజర్ కాంతి కిరణాలను సమాచార వ్యవస్థలో ఏ రకంగా ఉపయోగిస్తారు అన్నప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్. ఇన్ దిస్ లార్జ్ డిస్టెన్సెస్ కెన్ బి మెజర్డ్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ రేడియో వేవ్స్. The distance between Earth and Moon can be measured accurately. In submarines, the communication can be easily identified by using laser beam or laser light. Again, large distances can be measured by using radio waves. The distance between Earth and Moon can be measured accurately. In submarines, the communication can be easily identified by using laser lights. అంటే అధిక దూరాలను కొలవడానికి, ఎక్కువ దూరాలను కొలవడానికి ఇక్కడ ఈ రాడార్ సిస్టంలో, అంటే రేడియో తరంగాల వ్యవస్థలో, రాడార్ సిస్టంలో దీన్ని కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. వీటిలో ఈ లేజర్ లైట్స్ను ఉపయోగిస్తున్నారు. ఓకే, అంటే మనకి తక్కువ దూరాలు అనుకోండి, మీటర్ స్కేల్ కానివ్వండి, లేదా మీటర్ టేపులు కానివ్వండి, లేదా దారములు కానివ్వండి, ఇలాంటివి ఉపయోగించి దూరాలు కొలుస్తూ ఉంటాం మనం. కానీ చాలా ఎక్కువ దూరాలు ఉంటాయి. కొన్ని ప్రదేశాల యొక్క దూరాలను కొలవాలి.
ప్రపంచంలో ఉండే దేశానికి మధ్య దూరం కొలవాలి, లేదా భూమి నుండి సూర్యునికి మధ్య దూరం, భూమి నుండి చంద్రునికి మధ్య దూరం, భూమి నుండి నక్షత్రాలకు ఉన్నటువంటి దూరం, గ్రహాల నుండి గ్రహాలకు ఉన్నటువంటి దూరం, ఇలాంటి వాటిని మరి మీటర్ స్కేల్నో టేప్నో పెట్టి కొలవాలంటే సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు. ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి అక్కడ ఉండలేం కదా. సో అలాంటి సందర్భాల్లో ఇక్కడ భూమికి చంద్రునికి మధ్య దూరం, భూమికి వేరే గ్రహానికి మధ్య ఉన్న దూరం, ఇలాంటి వాటిని లాంగ్ డిస్టెన్సెస్ని అధిక దూరాలను కొలవడానికి మనకి రాడార్ సిస్టంలో ఈ లేజర్ కాంతి కిరణాలను ఉపయోగిస్తున్నారు. ఓకే, తర్వాత భూమికి చంద్రునికి మధ్య దూరాన్ని ఈ పద్ధతిని ఉపయోగించి లేజర్ కాంతి కిరణాలను ఉపయోగించి రాడార్ పద్ధతి ద్వారానే మెజర్ చేయడం జరిగింది. అదేవిధంగా సమాచార వ్యవస్థ అయినటువంటి సబ్మెరిన్స్, జలాంతర్గాములు ఉంటాయి, సముద్రం లోపల అంతర్భాగంలో ప్రయాణిస్తూ ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో సమాచారం తెలుసుకోవడం, మనం సులభంగా అర్థం చేసుకోవడం కోసం లేజర్ కాంతి కిరణాలను ఉపయోగిస్తున్నారు. ఈ రకంగా మనకి ఒక బ్రాంచ్ కమ్యూనికేషన్ సిస్టంలో, సమాచార వ్యవస్థలో ఈ రకంగా దూరాలను కొలవడానికి లేజర్ కాంతి కిరణాలు ఉపయోగపడుతున్నాయి. రెండవది ఇండస్ట్రీ, పరిశ్రమ వ్యవస్థ. ఇన్ దిస్ lasers have wide industrial applications. Lasers can be focused into a very fine beam, resulting increasing the temperature about 100 Kelvin, 1000 Kelvin. They can be used to make holes and to identify the defects in the hard steels. It is 100 kilo Kelvin లేదా 1000 Kelvin. It is అంటే నియర్లీ 800 degrees centigrade. అంటే మళ్ళీ చెప్తానా, lasers have wide applications in industries. Lasers can be focused into a very fine beam, resulting increasing the temperature about 1000 Kelvin. They can be used to make holes, WHOLES కాదు, HOLES, రంధ్రాలు, W కొట్టేయండి, holes, and to identify the defects in hard steels. అంటే పరిశ్రమ రంగంలో లేజర్ కాంతి కిరణాలను చాలా విరివిగా ఉపయోగిస్తారంట. ఏ రకంగా అంటే లేజర్ కాంతి కిరణాలంట ఒక సూక్ష్మ కాంతి పుంజంగా మార్చి, అలా మార్చడం వల్ల దాని యొక్క ఉష్ణోగ్రత చాలా ఎక్కువైపోతుంది, పెరిగిపోతుంది, చిన్న బీమ్గా మార్చడం వల్ల. అలా పెరిగిపోయినప్పుడు చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందంట, 1000 కెల్విన్స్ అంట నియర్లీ. అంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మనకి పనిముట్లైనటువంటి పరిశ్రమల్లో ఉండేటువంటి పనిముట్ల మీద వాటిని ఫోకస్ చేసి ఆ ఫైన్ బీమ్ని, సూక్ష్మ కాంతిపుంజాన్ని, లేజర్ కాంతిపుంజాన్ని దాని మీద పతనం చెందించి ఆ పనిముట్ల మీద రంధ్రాలను ఏర్పరచుకోవచ్చు. అదేవిధంగా ఆ పనిముట్లలో ఎక్కడైనా మనకి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటే ఆ డిఫెక్ట్స్ని, ఆ లోపాలను మనం కనిపెట్టడం కోసం లేజర్ కాంతి కిరణాలను ఉపయోగిస్తున్నారు. ఈ రకంగా పరిశ్రమల్లో ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి లేజర్స్కి. అంటే కమ్యూనికేషన్ అయింది, ఇండస్ట్రీ అయింది. థర్డ్ వన్ మెడిసిన్, అంటే వైద్య రంగంలో. మన వైద్య రంగంలో లేజర్ కాంతి కిరణాలు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అన్నప్పుడు, లేజర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అరేంజింగ్ రెటీనాస్ ఇన్ ద ఐస్, ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ cancers and microsurgery. Lasers are used because they can be focused into small areas. Again, lasers are used in the treatment of arranging retinas in the eyes, in the treatment of cancers and microsurgery. Lasers are used.
because they can be focused into small areas. అంటే మనకి కంటిలో ఉండేటువంటి రెటీనాలను అమర్చడానికి ఇక్కడ వైద్య రంగంలో లేజర్ కాంతి కిరణాలను ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా కొన్ని రకాల క్యాన్సర్ని ట్రీట్ చేయటానికి, చిన్న చిన్న మైక్రో సర్జరీలు చేయటానికి లేజర్ కాంతి కిరణాలను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈ లేజర్ కాంతి కిరణాలని చిన్న చిన్న వైశాల్యాల్లో కూడా లోపలికి పంపచ్చు. సో అందువల్ల కంటిలో రెటీనాలను అమర్చడానికి, క్యాన్సర్ని ట్రీట్ చేయటానికి, అదేవిధంగా చిన్న చిన్న మైక్రో సర్జరీలు జరిగేటటువంటి సందర్భాలలో వీటిని స్మాల్ ఏరియాలో పంపే విధంగా వీలుండడం వల్ల వైద్య రంగంలో ఈ లేజర్ కాంతి కిరణాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. లేటర్ ద ఫోర్త్ వన్ ఈజ్ కెమిస్ట్రీ, రసాయన శాస్త్రము. రసాయన శాస్త్రంలో ఈ లేజర్ కాంతి కిరణాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంటే లేజర్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. అగైన్ lasers can be used for investigating the structure of molecules in Raman spectroscopy. అంటే రామన్ వర్ణపటంలో ఉండేటువంటి మాలిక్యూల్స్ యొక్క, అణువుల యొక్క నిర్మాణాలను తెలుసుకోవటానికి ఇక్కడ ఈ లేజర్ కాంతి కిరణాలను ఉపయోగిస్తున్నారు. ఈ లేజర్ కాంతి కిరణాలని ఆ మాలిక్యూల్స్ మీదకి పతనం చెందించి ఆ మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్స్, ఆ అణువుల యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ క్రిస్టల్స్, స్ఫటికాల యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి, అంతర్గతంగా ఉండే స్ఫటిక నిర్మాణాలను తెలుసుకోవడానికి రామన్ స్పెక్ట్రోస్కోపీలో మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్స్ని మనం అధ్యయనం చేయడానికి మనకి రసాయన శాస్త్రంలో ఈ రకంగా లేజర్స్ కాంతి కిరణాలు ఉపయోగపడుతున్నాయి. లేటర్ ఫిఫ్త్ వన్ ఈజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. అంటే వాతావరణ రంగంలో ద మూమెంట్స్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ విండ్స్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్ బై యూజింగ్ లేజర్ బీమ్ అండ్ టెంపరేచర్ కెన్ బి ఎస్టిమేటెడ్ బై యూజింగ్ లేజర్ బీమ్. ద మూమెంట్స్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ విండ్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ by using laser beam and temperature can be estimated by using laser beam. అంటే మేఘాలు, అదేవిధంగా ఆకాశంలో ఉండేటువంటి మనకి తేమ, ఇలాంటి వాటి యొక్క కదలికలు మనం అధ్యయనం చేయటానికి, ఈజీగా తెలుసుకోవడానికి లేజర్ కాంతి కిరణాలను ఉపయోగిస్తున్నారు. తద్వారా వాతావరణంలో ఉండేటువంటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది, అంటే మేఘాలు దట్టంగా ఉన్నాయనుకోండి, వాటి మీదకు పంపి ప్రస్తుత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది, మేఘాలు లేవనుకోండి అక్కడ ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది, మేఘాలు ఉంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అంటే ఈ రకంగా టెంపరేచర్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్లో కూడా వెదర్ ఫోర్కాస్ట్ చేయడానికి, ఆ రోజు ఉండేటువంటి వాతావరణం తేమగా ఉంటుందా, వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదా ఎండ కాసేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఇలాంటి వాటిని తెలుసుకోవడానికి మనకి లేజర్ కాంతి కిరణాలను ఉపయోగిస్తున్నాము. సో రైట్, సిక్స్త్ వన్ ఈజ్ ఫోటోగ్రఫీ. అంటే మనకి పూర్వం మనకి 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఉండేవి. అంటే ఏదైనా ఒక ఫోటో తీసినప్పుడు కేవలం 2 డైమెన్షనల్ పిక్చర్స్ కనబడుతూ ఉండి, ఇప్పుడు 3 డైమెన్షనల్ పిక్చర్స్ త్రిమితీయంగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా లేజర్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల జరుగుతుంది. అంటే ఫోటోగ్రఫీలో బై యూజింగ్ లేజర్స్ వీ కెన్ గెట్ ఏ 3 డైమెన్షనల్ లెన్స్లెస్ ఫోటోగ్రఫీ. అంటే మనకి ఇక్కడ త్రిమితీయంగా ఉండేటువంటి కటకాలను పొందడానికి లేజర్ కాంతి కిరణాలు ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తున్నారు. సో లేజర్స్ హ్యావ్ వైడ్ అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్. దే ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ కమ్యూనికేషన్, సెకండ్ వన్ ఈజ్ ఇండస్ట్రీ, third one is medicine, fourth one is chemistry, fifth one is weather forecasting, and sixth one is photography. These are the applications of lasers. Right now in today's class I have explained about the construction and working of ruby laser.
రూబీ లేజర్ యొక్క నిర్మాణం పనిచేసే విధానం కోసం చెప్పడం జరిగింది. లేటర్ ద అప్లికేషన్స్ ఆఫ్ లేజర్స్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్. ఈ లేజర్ యొక్క అనువర్తనాలు, లేజర్ యొక్క ఉపయోగాలు, వివిధ రంగాలలో లేజర్ యొక్క ఉపయోగాల కోసం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.